ప్రజ్ఞా జైస్వాల్ సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ను ఆస్వాదిస్తున్న నటి కమ్ మోడల్. ఈ బ్యూటీ తరచుగా వేడెక్కించే ఫోటోలు వీడియోలతో ఇంటర్నెట్లో అగ్గిరాజేస్తోంది. ఈరోజు ప్రజ్ఞ తన అందచందాలను ప్రదర్శించే వీడియోతో చెలరేగిపోయింది. ఇది కొద్దిసేపటికే సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై అభిమానులు ఘాటైన వ్యాఖ్యలు కురిపిస్తున్నారు. ప్రజ్ఞ తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో షేర్ చేసిన వీడియోలో బ్లాక్ అండ్ బ్లాక్ లుక్లో కనిపించింది. అందాలను ఆరంగా టూ మచ్గా చూపించడంలో తనని కొట్టేవాడే లేరని నిరూపిస్తోంది. ఈ వీడియోను షేర్ చేసిన వెంటనే అభిమానులు కామెంట్ సెక్షన్లో హాట్ ఎమోజీలతో చెలరేగిపోయారు. ప్రజ్ఞ టూ హాట్గా ఉందంటూ పొగిడేశారు. బ్లాక్ ఇన్నర్ ధరించిన ప్రజ్ఞ పైన బ్లాక్ లెదర్ కోట్ బాటమ్ వేర్ని ధరించి తనలోని హొయలను ప్రదర్శించింది. ఇటీవల ఇన్స్టాలో ప్రజ్ఞ ఇదే తీరుగా వర్ష ఫోటోషూట్లతో చెలరేగిపోతోంది. ఇంతకు ముందు ఎరుపు రంగు బికినీలో అలరించిన ఈ బ్యూటీ న్యూడ్ మేకప్ స్టేట్మెంట్ నెక్లెస్ సెట్తో గుబులు రేపింది. కొన్ని రోజుల క్రితం ప్రజ్ఞ లండన్ వెకేషన్ నుంచి కొన్ని ఫోటోలను షేర్ చేసింది. అక్కడ ఎర్రటి హైనెక్ స్వెటర్లో కనిపించింది. సూర్యుడు నేను లండన్లో ఒకే సమయంలో అడుగుపెట్టిన అరుదైన సందర్భం అని ప్రజ్ఞ ట్వీట్ చేసింది. అప్పుడు ఆ వీడియో వైరల్ అయింది. ప్రజ్ఞ 2014లో ద్విభాషా థ్రిల్లర్ చిత్రం విరాట్తో తొలిసారిగా నటించింది. కానీ 2015 పీరియడ్ డ్రామా కంచెలో కనిపించిన తర్వాత నటిగా పురోగతిని పొందింది. ఈ రొమాంటిక్ వార్ డ్రామా చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహించారు. వరుణ్ తేజ్ ఇందులో కథానాయకుడిగా నటించారు. ఈ చిత్రం డీసెంట్ విజయాన్ని సాధించింది. ప్రజ్ఞ ఉత్తమ మహిళా డెబ్యూ సౌత్గా ఫిల్మ్ఫేర్ అవార్డును కూడా సొంతం చేసుకుంది. తర్వాత ఆమె టిట్టు ఎంబీఏ, ఓం నమో వెంకటేశాయ, నక్షత్రం, అఖండ తదితర చిత్రాల్లో నటించింది. చివరిగా యాక్షన్ చిత్రం సన్ ఆఫ్ ఇండియాలో కనిపించింది. డైమండ్ రత్నబాబు రచన దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్పై విష్ణు మంచు నిర్మించారు. ఈ చిత్రంలో మోహన్ బాబు, మీనా, శ్రీకాంత్లు కీలక పాత్రలు పోషించారు. కానీ ఈ సినిమా కూడా పరాభవాన్ని మిగిల్చింది. అటుపై ప్రజ్ఞా కెరీర్ తెలుగులో ముగిసిపోయింది.